శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 15 ఫిబ్రవరి నుంచి 21 ఫిబ్రవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకోబోతూ ముందుగా గ్రహస్థితులు తెలియచెప్పుకుందాం. మిథున రాశిలో వక్రించిన గురువుగారు, కేతు వచ్చేసి సింహరాశి, కుజ చంద్రులు ఇద్దరు కూడా మకర రాశి, శుక్ర రాహు రవి బుధ వీరి నలుగురి సంచారము కుంభరాశిలో ఉంటూ ఉండగా, ఇక మీన రాశిలో శనిగారి యొక్క స్థితి. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి సంచారము మేషరాశిలోకి వెళ్ళింది. ఇక మిగతా గ్రహాలన్నీ కూడా అలాగే ఉన్నాయి. గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, శుక్ర రాహు రవి బుధ 4 గ్రహాలు కూడా కుంభరాశిలో ఉంటూ ఉన్నాయి. ఇందులో రవి రాహు శుక్ర రాహు ఫలితాలని మనము చాలా స్పష్టంగా తెలియజెప్పుకోవాలి. అవి చాలా ముఖ్యమైనవిగా కూడా తెలియజెప్తున్నాను. వివాహేతర సంబంధాల విషయంలో అధిక జాగ్రత్తలతో కూడి ఉండాలి. అలాగే వివాహ బంధాల విషయంలో కూడా భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు రాకుండా, అభిప్రాయ భేదాలు పెరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య ఆప్యాయత అనురాగాలు పెరిగినా వాటిని ఏదో విధంగా పాడు చేసేటటువంటి లక్షణం ఇక్కడ రాహు గారికి ఉన్నది. కాబట్టి ఈ విషయంలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే వినికిడి సమస్య ఏదన్నా ఉండేటటువంటి అవకాశం ఉంది. పితృవర్గ రీత్యా చిన్నపాటి దోషాలు కనిపిస్తూ ఉన్నాయి. పితృవంశంలో ఈ దోషాలు ఏర్పడి ఉన్నవారికి ఇప్పుడు అది జన్మజాతకంలో కనిపిస్తుంది, ఇక్కడ గోచారంలో కూడా కనిపిస్తోంది. కాబట్టి రవి రాహు స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. అలాగే శుక్రాచార్యుల వారికి కూడా చేసుకోవాలి. ఇక బుధుడికి కూడా చేసుకుంటే చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా రాశితో సంబంధం లేకుండా, నక్షత్రంతో సంబంధం లేదు, తప్పనిసరిగా ఇది ప్రతివారు ఆచరించడం అనేది వారి వారి యొక్క ప్రశాంత జీవితానికి దోహదపడుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గ్రహాల దృష్టుల దగ్గరికి వచ్చేటప్పటికి గురువుగారి యొక్క దృష్టి శుక్ర రవి రాహు బుధుల మీద పడుతుంది. ధనయోగాలు బాగా పెరుగుతాయి. అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ బాగా పెరుగుతుంది. అలాగే నాలెడ్జ్ బాగా పెరుగుతుంది. విద్య బాగా వస్తుంది. ఏదైనా కానీ ఒక పని పట్టుకున్నారంటే దానిని విజయం వైపుగా తీసుకెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ కుంభరాశిలోని 4 గ్రహాల సంచారం పైన గురువుగారి యొక్క దృష్టి శుభ ఫలితాలనే ఇస్తోంది. అయితే ఇది శుభాశుభ మిశ్రమం అన్నమాట. ఇటు శుభ ఫలితాలు ఉంటాయి గురువుగారి దయ వల్ల, ఆశీర్వచనం వల్ల, దృష్టి వల్ల. అటు అశుభ ఫలితాలు కూడా ఉంటాయి రాశిలో 4 గ్రహాల సంచారం వల్ల. కాబట్టి రెండిటినీ కూడా సమతౌల్యంగా తీసుకోవాల్సిందిగా మా ప్రేక్షకులందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఇక కుజ చంద్రుల యొక్క కలయిక ఇక్కడ జరుగుతూ ఉంది. మకర రాశిలో కుజుడు ఉచ్చలో ఉన్నారు. చంద్రుడు కుజుడితో పాటు కలిసి తన రాశిని చూసుకుంటూ ఉన్నారు. అయితే ఈ కుజ చంద్రుల కలయిక చేదు పదార్థాలకి సంబంధించి ఏవైనా వ్యాపారాలు చేసేవారికి బాగుంటుంది. అలాగే తల్లిగారి పట్ల కొంచెం ఏదో ఒక వ్యతిరేక భావన ఏర్పడడమో, లేకపోతే అమ్మే కదా అనే ఒక అలుసు ఏర్పడడమో, ఇలాంటివి కొంచెం తేలిక భావాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. మాతృవర్గ రీత్యా అలాంటి ఆలోచనలు అయితే అసలు ఉండకూడదు. వ్యాపార రీత్యా వ్యాపారం బాగానే ఉంటుంది, కానీ న్యాయబద్ధమైన వ్యాపార మార్గంలో వెళ్ళండి. ఇక్కడ ఎక్కడా కూడా ఆలోచనలని అతిగా తీసుకొని వెళ్ళద్దు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాం. మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే దశమ స్థానంలో చంద్రుని సంచారం బాగుంది. ఏకాదశంలో 4 గ్రహాల సంచారము అంటే రవి రాహు శుక్ర బుధ 4 గ్రహాల సంచారము బాగుంది. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పచ్చు. ఇక్కడ రాస్యాధిపతి ఉచ్చలో ఉంటూ చతుర్థాధిపతి చంద్రునితో కలిసి దశమంలో ఉన్నారు. ఈ రెండూ కూడా శుభ సంకేతాలనే సూచిస్తూ ఉన్నాయి. ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యాపార జీవితం బాగుంటుంది. వ్యాపారంలో అనేక విధాల లాభాలను చూస్తారు. ఉద్యోగ జీవితంలో కూడా పై అధికారుల యొక్క మన్ననలు బాగా ఉంటాయి. విపరీతమైన లాభాపేక్ష ఉంటుంది.
లాభాలని మీరు అందిపుచ్చుకుంటారు. ఒక కుటుంబ స్థానం బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, మాతృవర్గ రీత్యా బాగుంది, సంతాన రీత్యా కూడా అనుకూలతలు ఉండేటటువంటి కాలమే, రుణభారాలు బాగున్నాయి, విద్యార్థులకి విద్య బాగుంది, అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారికి మీరు ఎంత కష్టపడతారో దానికి తగ్గ ఫలితం వస్తుంది. వ్యవసాయదారులకి కూడా బాగుంది, భార్యాభర్తలకి అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి. చాలా వరకు అన్ని పాజిటివ్ సంకేతాలే కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ నెగిటివ్ సంకేతాలు కూడా పొంచి ఉన్నాయి. వివాహేతర బంధాల విషయంలో పూర్తి జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కూడా లాభస్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు కాబట్టి బాగుంది అని చెప్పుకుంటాం. కానీ ఇక్కడ బాగుండేటటువంటి అంశం ఏమిటి? శుక్రుడు లాభంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బాగుందని చెప్పుకోవచ్చు. కానీ వారు రవి గారితో కలిసి ఉన్నారు, అలాగే రాహుతో కూడా కలిసి ఉన్నారు. ఇవి రెండూ కూడా అంత పూర్తిగా భార్యాభర్తల మధ్య అనుకూలతని ఇచ్చే విషయాలు కాదు. ధనయోగాలు బాగుంటాయి, ఇంకా ఇతరత్రా ఏవైనా కానీ బాగానే ఉంటాయి. కానీ భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ వివాహేతర సంబంధాల విషయంలో కానీ పూర్తి జాగ్రత్త తీసుకోవలసిందే. ఇది మరీ మరీ చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి సంచారము రాశిలోకి వచ్చి మరికొంత అదృష్టాన్ని తెచ్చిస్తోంది. మృష్టాన్న భోజనాలు చేస్తారు, వినోద కాలక్షేపాలు ఎక్కువగా ఉంటాయి, 10 మందితో బాగా కలిసిమెలిసి ఉంటారు, మాతృవర్గ రీత్యా అనుకూలమైనటువంటి సహాయ సహకారాలు అందుతాయి, స్థిరచర ఆస్తుల వృద్ధి కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ బాగుంటాయి. మొత్తం మీద చాలా ఆశాజనకంగా ఈ వారం అంతా ఉన్నది. దీనితో పాటే పొంచి ఉన్నటువంటి ఇబ్బందుల్ని కూడా మనం చెప్పుకొని ఉన్నాం కాబట్టి ఇది కూడా అధిక జాగ్రత్తలు తీసుకుని ఈ విషయంలో కూడా మొత్తం మీద ప్రశాంతంగా జరిగిపోయేటట్టుగా చూసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. గురువు యొక్క స్తోత్రనామాలు చెయ్యడము, గురువు గారి యొక్క పూజ చేసుకోవడము, గురు ఆలయానికి వెళ్ళడము, గురు సేవ చేయడము, ఆశ్రమాలకు వెళ్ళడము, ఇలాంటివి కూడా చెయ్యండి. మరింత ప్రశాంత జీవితంతో ఉంటారని చెప్పి తెలియజేస్తూ శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.